హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే వేధిస్తున్న వరకట్నాలు. సమాజంలో కట్నాల యొక్క ప్రాబల్యం ఎంతగా ఉందో, కట్నాల వల్ల లాభాల నష్టాలా, కట్నం ఎందుకు తీసుకోవాలి అనే ఒక విషయాన్ని గురించి ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకోవాలంటే కట్న కానుకలు భారీగా ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా అబ్బాయి అయితే పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, దాని ద్వారా బిజినెస్ చేసుకొని స్థిరపడిపోవచ్చు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా అసలు కట్నం ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించినట్లయితే మన పూర్వకాలం నుంచి కూడా స్త్రీ దగ్గర కట్నం తీసుకోవడం అనేది ఎంతవరకు వాస్తవం కాదు. ఇంకా ఒక స్త్రీ, ఒక అమ్మాయి తన పుట్టింట్లో 20 సంవత్సరాల వరకు పెరిగి ముక్కు ముఖం తెలియని వేరే వాళ్ళ ఇంటికి భారీగా వచ్చి మిగిలిన జీవితంతో కూడా ఇంచుమించుగా ఒక 70-80 సంవత్సరాలు మెట్టినింట్లోనే ఉంటూ కుటుంబ రీత్యా వారికి వారసత్వంగా పిల్లల్ని కనిపెడుతూ కుటుంబంలో ప్రతి పని కూడా తానే ఉండి చూసుకునే అంత గొప్ప త్యాగశీలైనటువంటి భార్య దగ్గర కట్నం తీసుకోకూడదని రివర్స్లో అబ్బాయే స్త్రీ ధనమని కొంత ధనాన్ని స్త్రీ పేరు మీద ఇవ్వడం జరిగేది. రాను రాను అది పెళ్ళి అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు కూడా కొంతమంది ఇస్లామిక్ యొక్క వర్గంలో అయితే స్త్రీధనం అని మహారాణి కొంత డబ్బుని స్త్రీ పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఎందుకంటే తనని నమ్ముకుని వస్తుంది కాబట్టి తనకి ఒకవేళ భర్తకి ఏదైనా అయినా సరే ఒకరి మీద ఆధారపడకుండా ఆ యొక్క డబ్బుతో స్త్రీ బ్రతకగలదు అనే యొక్క సదుద్దేశంతో స్త్రీధనం లేదా మహార్ని స్త్రీ పేరు మీద కొంత డబ్బు ఇవ్వడం ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ మిగతా వర్గంలో చూసుకున్నట్లయితే కట్నం లేనిదే పెళ్లి చేసుకోరు అన్నట్టుగా చాలామంది ఉంటున్నారు. మెంటల్గా కూడా ఫిక్స్ అయిపోయారు. అందుకే సమాజంలో ఆడపిల్లలను కనాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకంటే కట్నం లేనిదే ఆడపిల్ల ముందుకు సాగడం లేదు. నిజానికి కట్నం అనేది చాలా చాలా పెద్ద నేరం అనే చెప్పాలి. ఒక అబ్బాయికి అమ్మాయి ఎంత అవసరమో అమ్మాయికి కూడా అబ్బాయి ఎంత అవసరమో. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక బంధం. సృష్టి ముందుకు నడవాలన్నా, సృష్టి ధర్మాన్ని నెరవేర్చాలన్నా, ఒకరు తోడుగా బ్రతకాలన్నా, ఒకరికొకరు సాయంగా ఉండాలన్నా కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకరికొకరు అనుబంధంతో జీవితాన్ని మొదలు పెట్టాలి. కాబట్టి వాటిని వ్యాపారంగా మార్చడం అనేది చాలా తప్పు అనేది నా ఉద్దేశం. కట్నాలు ఇవ్వలేక ఎంతోమంది ప్రేమ వివాహాలంటూ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కట్నాలు ఇవ్వలేక చాలామంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ సొప్పో చేసి ఉన్న ఇల్లు తాకట్టు పెట్టుకునైనా ఆడపిల్ల బతుకు స్థిరపడుతుందని అబ్బాయి అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా అబ్బాయికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత పుట్టింటి నుంచి ఇంకా కట్నాలు తేవాలి, నాకు వ్యాపారంలో లాస్ వచ్చింది, నా ఉద్యోగం పోయింది, నాకు ఇంకా డబ్బు కావాలని చిత్రహింసలు పెట్టి నరకయాతన చూపించి ఎంతోమంది చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యన రీసెంట్గానే జరిగింది బెంగళూరులో. ఇంచుమించు ₹1 కోటి కట్నం వేస్తే అది సరిపోదని తర్వాత చిత్రహింసలు పెడుతూ ఇంట్లో పెట్టి తాళం వేసి కిరోసిన్ పోసి కాల్చి చంపేశాడు భార్యని. ఇంకా ఎంతోమంది అత్తమామలు కూడా ఆడపిల్లలకి సపోర్ట్ లేకుండా వారు కూడా కట్న కానుకలు తెమ్మని వేధిస్తూ కూడా పెళ్ళి అయిన తర్వాత ఎంతోమంది నరకయాతన చూపిస్తుంటే ఆ ఆడబిడ్డ ఇటు పుట్టింట్లో చెప్పుకోలేక అత్తింట్లోనూ ఉండలేక ఆ బాధలు తట్టుకోలేక ఉరులు వేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక స్త్రీ మగవానికి ఎంత అవసరం అంటే ఒక అబ్బాయికి ఇంచుమించు 15-18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లి ప్రతి ఒక్క
కష్ట సుఖాలు చూస్తూ బిడ్డని ఒక ఉన్నతంగా పెంచుతుంది. తర్వాత తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకి ఓపిక నశిస్తుంది. కానీ ఒక అబ్బాయికి తోడు కావాలి కాబట్టి వివాహం చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి తల్లిలా మారి తనకు ఉదయం లేచిన దగ్గర నుంచి కాఫీ టిఫిన్లు పెట్టి, తను వర్క్‌కి వెళ్తే వర్క్‌కి లేదా ఆఫీస్‌కి వెళ్తే ఆఫీస్‌కి, తనకు కావాల్సిన బట్టలు అన్నీ బుక్స్ కానీ ఏవి కాబోతాయి అన్నీ రెడీ చేసి, తన క్యారేజ్ వండి పెట్టి, తనకి సంతానాన్ని కనిపెట్టి, ఆ పిల్లలు స్కూల్‌కి వెళ్ళే వరకు వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి బాక్సులు పెట్టి, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా చక్కబెట్టుకొని, వాళ్ళు వదిలేసిన బట్టలు ఉతికి పెట్టి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి లేదంటే వాళ్ళకి ఇంట్లో ఏమి కావాలో అన్నీ చూసుకొని, ఆ పనులన్నీ అయ్యి ఆవిడ తిన్నదో తిందో కూడా తెలీదు. అంత గొడ్డి చాకిరీ చేస్తూ, మళ్ళీ సాయంత్రం పిల్లలు, భర్త ఇంటికొచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ రెడీ చేస్తూ, వాళ్ళు రాగానే వాళ్ళని శుభ్రం చేస్తూ, వాళ్ళని స్నానాలు చేస్తూ, వాళ్ళని ట్యూషన్ పంపిస్తూ, భర్తకి కావాల్సిన టీ, కాఫీలు ఇవ్వడం, లేదా స్నాక్స్ పెట్టడం, మళ్ళీ ఈవినింగ్ లంచ్‌కి తయారు చేయడం, ఇంట్లో ఉన్న అత్తమామలు చూసుకోవడం, ఇల్లు వాకిలు తుడుచుకోవడం. ఎన్ని పనులు ఒకటా రెండా అదే పని మనిషిని పెట్టుకుంటే ఎంత అంటే కోట్లలో అవుతాయి. మనిషి జీవించినంత కాలం కూడా కోట్లలో చెల్లించవలసి ఉంటది. అలాంటి స్త్రీమూర్తి మన ఇంటికొచ్చి మనకి సేవలు అందిస్తుంది. మనకి కంటికి రెప్పలా కష్టంలో కష్టంగా, సుఖంలో సుఖంగా, సంతోషంలో సంతోషం ప్రతి విషయంలో కూడా మన పక్కనే నిలబడి మనల్ని అహర్నిశలు చూసుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం గల స్త్రీమూర్తి దగ్గర కట్నం ఆశించడం అనేది చాలా చాలా ఘోరం అని చెప్పాలి. చాలా పాపం కూడా అని చెప్పాలి. నిజానికి ఒక స్త్రీ ఒక పురుషుడిని నమ్మి వచ్చిందంటే, ఆ స్త్రీ అనుకోకుండా పురుషుడికి ఏదన్నా అయిందంటే, ఆ స్త్రీ ఎక్కడ బతకాలి? ఎలా బ్రతకాలి? ఎవరి మీద ఆధారపడాలి? పుట్టింట్లోనూ అడుగు పెట్టలేదు. అలాగని అత్తింట్లో అత్తమామలు కూడా మా కొడుకే లేనప్పుడు నిన్నెలా చూస్తామని అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఆ స్త్రీ ఏమైపోతుంది? అందుకే ప్రతి పురుషుడు కూడా ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకోవాలన్న ఆలోచన వదులుకొని పెళ్లి చేసుకునే ముందు ఒకవేళ మరీ అంత స్థితిగతులు బాగోలేనప్పుడు పెళ్లయిన తర్వాతన్నా స్త్రీ పేరు మీద కొంచెం అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అనుకోని రీత్యా భర్త దుర్మరణం అయినా, ఏదన్నా ప్రమాదవశాత్తు పని చేయలేని పరిస్థితిలో ఉన్నా సరే, స్త్రీ పేరు మీద పెట్టినటువంటి ఒక డబ్బుతో తను సంతోషంగా ఒకరి దగ్గర చేయి చాపకుండా సమాజంలో ఉన్నతంగా పిల్లల్ని చూసుకుంటూ తను బ్రతకగలుగుతుంది. అందుకనే కట్నం చాలామంది ఇప్పుడేంటంటే అబ్బాయిలు కూడా అనుకుంటూ ఉంటారు. మరి కట్నాలు తీసుకోవడం తప్పు లేదా అడ్డగాడిదలు అని టీవీ న్యూస్‌లో వాళ్ళే లేస్తున్నారు కదా! అనుకున్నట్లయితే, అదే రీత్యా ఎప్పుడైతే అబ్బాయి కట్నం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో, ఇది ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులకి స్ట్రాంగ్‌గా మైండ్‌లో ఫిక్స్ అయిపోయి వాళ్ళు కూడా ఏంటంటే ఇంత కట్నం ఇస్తున్నాం కదా! రేపన్న రోజున అమ్మాయికి ఒక సెక్యూరిటీ లేదా భరోసా ఉండాలి కదా! అని అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయికి ఇల్లుందా? ఆస్తులున్నాయా? వెనకాల అన్నీ చూడటం మొదలుపెట్టారనమాట. నిజానికి ఒకప్పుడు పెళ్ళిల్లో అబ్బాయి, అమ్మాయి కూడా చూసుకునేవారు కాదు. ఒకరికొకరు తోడు కావాలని ఏమున్నా లేకపోయినా మంచివాళ్ళైతే చేసేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయి తరపు ఏముందని ఆలోచిస్తున్నారు. అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఎంత ఇవ్వగలరు అని ఆలోచిస్తున్నారు. అది ఒక వ్యాపారం అయిపోయింది తప్ప నిజమైన బంధం, బంధుత్వం లేదా అదే ఒక సృష్టి ధర్మంగా ఒక తోడుని ఏర్పరచుకోవడం అనేది ఈ రోజుల్లో ఎక్కడా కూడా కనిపించడం లేదు. అందుకే చాలామంది పెళ్ళిళ్ళైన అతి తక్కువ టైంలోనే బంధం విలువ తెలియక, భార్య విలువ భర్తకి తెలియక, భర్త విలువ భార్యకి తెలియక, డబ్బు వ్యామోహంలో పడిపోయి సుఖ సంతోషాలకి లేదా లగ్జరీ లైఫ్‌లకి అలవాటైపోయి, డబ్బు మీద వ్యామోహంతో భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. ఈరోజు 100కి 80% మంది విడాకులు తీసుకుంటున్నారంటే దీనికి కారణం ఏంటంటే డబ్బు. నేను. ఎందుకంటే లగ్జరీ లైఫ్ అదుంటేనే జీవితం అనుకుంటున్నారు. నిజానికి ఏమున్నా లేకపోయినా సరే ఈ రోజుల్లో చూసినట్లయితే పూరు గుడిసెలో బతికే భార్యాభర్తలు కూడా సంతోషంగా పిల్ల పాపలతో బ్రతకగలుగుతున్నారు. కోటీశ్వరులైనా కూడా హ్యాపీనెస్ లేకుండా బ్రతకగలుగుతున్నారు. ఎందుకంటే అక్కడ బంధం విలువ తెలియక డబ్బుతో ముడిపడినటువంటి బంధాలు కాబట్టి త్వరగా కూలిపోతున్నాయి. సో, అందుకని ప్రతి ఒక్కరు కూడా కట్నాలని ఆడపిల్లల్ని తక్కువ చేసి ఇబ్బంది పెడుతూ, చిత్రహింసలు పెడుతూ వాళ్ళ చావులకి కారణం కాకూడదు. అదేవిధంగా ఆడపిల్లల కుటుంబాల్లో కూడా సంతోషాన్ని దూరం చేసి తల్లిదండ్రులకి కన్నీటిని మిగల్చొద్దు. వీలైతే పెళ్లి బంధం కావాలనుకుంటే కట్నం లేకుండానే చేసుకోండి. అదేవిధంగా కట్నం లేకుండా చూసుకోవడం వల్ల ఆడపిల్ల కూడా నిన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా భర్తను చూసుకోగలుగుతుంది. పిల్ల పాపలను సంతోషంగా చూసుకోగలుగుతుంది. సో, అందుకనే కట్నం అనే ఒక ఆలోచన వదిలేసుకోండి. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, అబ్బాయి దగ్గర ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఉన్నాయా లేదా అని కాదు చూడవలసింది. గుణవంతుడా కాదా? కష్టపడే తత్వం ఉందా లేదా? మంచివాడా లేదా? ఇవి చూడాలి తప్ప అందంగా ఉన్నాడా? ఆస్తులున్నాయి, ఎనకాల ఏమున్నాయని చూస్తే ఎలాంటి విపత్తులే జరిగి మీ కూతుర్లు మీకు దక్కకుండా పోయేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ద్వారా కనువిప్పు కలిగి ఒక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు దాన్ని డబ్బుతో ముడిపెట్టకుండా ఒక మంచి గుణాలతో, మంచి సద్గుణాలతో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునే విధంగా పెళ్లి చేసుకోండి.
సంబంధాలు చూసుకోండి. తద్వారా సమాజానికి మేలు కలుగుతుంది. మీ మధ్య అన్యోన్యమైన బంధం కూడా నిలకడగా ఉంటుంది. సో, ఈ మెసేజ్ మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. మీరు చూసి మీకు తెలియనోళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలిసి తెలియనోళ్ళకి అందరికి కూడా ఈ యొక్క మెసేజ్ షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ యొక్క మెసేజ్ ద్వారా కాస్తో కోస్తో యొక్క ఉపశమనాన్ని కలిగి మంచి నిర్ణయం తీసుకుంటారని పెళ్లి పట్ల నేను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను.